పూల ఉయ్యాల గోల గోల చేసేయాలా వైట్ హార్స్ నే ఎక్కాల ఈ నైట్ మార్స్ ఎచ్చేద్దాం మారుదాం 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 మారుదాం. మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ గారు స్వరపరిచినటువంటి పాటలన్నీ మ్యూజిక్ మంత్ర అనే ఒక సరికొత్త ఆడియో కంపెనీ ద్వారా లాంచ్ కాబోతున్నాయి. టేకింగ్ వన్ స్టెప్ ఫార్వర్డ్, ఈ ఆడియోలో ఇంకొకే ఒక పాట, చివరి పాట లాంచ్ కావాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు మనం ఆర్పి పట్నాయక్ గారి గురించి స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళందరూ మాట్లాడుతుంటే వింటూ ఉన్నాం కదా. ఆయన ఎక్కడ ప్రారంభమైందో ఒక చిన్న నదిలాగా, ఎక్కడో గ్లేసియర్లోంచి మొదలుపెట్టిన ఒక చిన్న చుక్క సముద్రం దగ్గరికి వెళ్తే ఏమవుతుందో ఆయన జీవితంలో కూడా అన్ని ఒడిదుడుకులు చూశారు, అన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశారు. హియర్స్ దట్ వర్సటైల్ పర్సన్ ఆర్పి గారు. ఆయన కేవలం ఒక నటుడు, ఆయన దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిసిస్ట్. అయ్యి బాబోయ్ చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. ఇవన్నీ నేను కట్ షాట్ చేసి ఒక ఏవీ రూపంలో చూపిస్తున్నాను. హియర్స్ అన్ ఏవీ ఆన్ ఆర్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ తెలుగు వారందరికీ పరిచయం అవసరం లేని పేరు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఆయన తెలుగు వారందరికీ సుపరిచితుడు. సంగీత దర్శకుడిగా ఆయన సాధించిన విజయాలు, అవార్డులు మనకు తెలుసు. కానీ ఆయన పాటలు విని ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వాళ్లకు పుట్టిన బిడ్డను తన దగ్గరకు పేరు పెట్టమని తీసుకొచ్చిన వాళ్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన పాట అంత మృదువైంది, అంతే బలమైంది. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా. తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో, మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో. ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో. ఆయన దర్శకత్వం వహించిన బ్రోకర్ చిత్రం మనందరికీ ఎంతగానో నచ్చింది. ఇది అందరికీ తెలుసు. కానీ ఆ చిత్రం చూసి నిజ జీవితంలో తన మార్గాన్ని మంచివైపు మార్చుకున్న వారి గురించి కొంతమందికి తెలుసు. ఈ ప్రోగ్రాం చూస్తూ అదిగో నా గురించే చెబుతున్నారు అనుకునేవాళ్లు ఉంటారు. ఆయన కథ అంత సహజమైంది, అంతే శక్తివంతమైంది. దక్షిణిస్తే దేవుడి దర్శనానికి కూడా షార్ట్ కట్ ఉంది. మీ దగ్గర లక్షల కొద్ది ఎకరాలు ఉండొచ్చు, వందల కోట్ల డబ్బు ఉండొచ్చు, టన్నుల కొద్ది బంగారం ఉండొచ్చు. నా దగ్గరున్నది ఇది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే ఓ చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకు ఉన్నదెంత. తనలోని కళ సమాజానికి ఉపయోగపడాలి అని కోరుకునే ఆర్పి పట్నాయక్ శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి తరువాత మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అన్ని శాఖలలో తన ప్రావీణ్యాన్ని నిరూపించుకున్న ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన నటించి దర్శకత్వం వహిస్తున్న మనలో ఒకడు అనే ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ఆర్పి పట్నాయక్.